50 మంది తెలంగాణ పబ్లిక్ ఈ ముచ్చట మంచిగినాలే. ఓ అన్న ఏడిగిపోతున్నావే కుసా. ఓ పిల్లగా జర రాగురా, లొల్లి పంచాయరా. ఇక గిప్పుడు నుండ్రమ్మా. అర్జెంటుగా సందుగలల్లా బీరువాలల్లా దాచిన భూమి పట్టా పాస్బుక్లు బయటికి తీసి కండ్లకు అద్దుకొని ఆఖరి సూపులు చూసుకోండ్రిగా. వీలుంటే సెల్ ఫోన్లల్లో ఫోటోలు తీసి కూడా దాచి పెట్టుకోండ్రి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే అవి మళ్ళా మీకు కనబడమన్నా కనబడాయి. ఎందుకంటే అవి మన బంగారు తెలంగాణలో భాగం కాబోతున్నాయి. పబ్లిక్ మీ భూముల పట్టా పాస్బుక్లకు మాస్కం పెట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. అయ్యో ఎట్లా అని రంది వడకుర్రి. పాతయన్ని వెనకకు తీసుకొని మళ్ళా ఇచ్చులు కచ్చకాయలు లెక్క చూసి కొత్త పాస్బుక్లు వంచి పెడతారట. అంటే దొంగ నోట్లు ఉన్నాయని మొన్న రద్దు చేసి కొత్త నోట్లు ఇచ్చినట్టు దొంగ పాస్ పుస్తకాలను దొరకబట్టేందుకు ఈ ఉపాయం చేయబోతున్నదట రాష్ట్ర సర్కారు. కొందరు తెగబడ్డలు అతుకొరగాళ్ళు దొంగ పాస్బుక్లు ముద్ర గుద్దిచ్చి రైతుల పేర్ల మీద లోన్లు తీసి బ్యాంకోళ్లకు నున్నగా కొరుకుతున్నారట. దానికి గచ్చేస్తే సర్కార్కు ఏం తక్కువ 1000 కోట్లు మిలుగుబాటు అవుతుందట. ఇదంతా పెద్ద బ్యాంకోళ్ళు సెంటరోళ్ళకి చెప్తే అట్లనే చేద్దాం తీయండ్రని రాష్ట్ర సర్కార్ ప్లాన్ రెడీ చేస్తున్నదట. 150 రూపాయలు కట్టి మీ సేవలకు పోయి కొత్త కారెట్లు తీసుకునే ఉపాయం చేస్తారట. మరి ఇది ఎంత పొడుగు చేస్తారో గాని నోటికాడ బుక్క ఎత్తకొచ్చే పని అయితే చేయకుండ్రి సార్లు. అన్నదాత అని పేరున్నా అన్నం లేకుండా బతుకుతున్నాం. వేసిన పంట పండినా ఎండుతున్నా గా పాస్ పుస్తకాలు చూసుకుంటేనే అప్పులు తెచ్చుకుంటున్నాం. మిగిలించుకున్న ఉపాయంతో మమ్ముల నాగం చేయకుండ్రి. అయినా ఈ దొంగ కాగితాలు దొంగ పాస్ పుస్తకాలు ఏ రైతుల దగ్గర ఉన్నాయి? దొంగలకు సద్దులు మోసినట్టు ఈ దొంగ కాగితాల మీద ముద్దర్లేసే ఆఫీసర్లు ఉన్నంత కాలం ఎన్ని కొత్త పుస్తకాలు ఇస్తే ఏం ఒరుగుతా సార్లు. చల్లటి అర్రల కూర్చొని ఎర్ర టెండల కష్టపడే రైతన్న గురించి మీరు చేసే ఆలోచనలకు దండాలు గాని మోడీ సార్ లెక్క చేయకుండా సరిపోను పాస్బుక్లు ముద్దర గుద్దినాకనే పాతయి తీసుకోర్రి. మీ పనితనం బయటపడుతుంది అని అంటున్నారు అన్ని రాష్ట్రాలలో ఉన్న రైతన్నలు.